వాచారంభణం వికారో నామధేయం అంటుంది మన వేదం. ఇవన్నీ కూడా వికార నామధేయములు. మృత్తికేత్యేవ సత్యం. ఈ కొండకి, బాణకు, మూకుడికి మీరు ఏ పదార్థాలు తయారు చేస్తున్నారో, ఏ వస్తువులు తయారు చేస్తున్నారో అన్ని వస్తువులకు కూడా మూలమేంటి అంటే మట్టే. ఆ మట్టిని ఎవరైతే గ్రహిస్తారో ప్రతి పదార్థంలో కూడా ఉన్నటువంటి మట్టి సత్యం. అది ఎప్పుడు సత్యమే. ఆ కుండ తయారవ్వక ముందు కూడా మట్టే ఉంది. కుండ తయారయిన తర్వాత కూడా కుండ మొత్తము మట్టిగానే ఉంది. కుండ పగిలిన తర్వాత కూడా మట్టిగానే ఉంటుంది. కుండ మాత్రం ఉండదు. 3 కాలంలో కూడా ఒక సత్యస్వరూపంగా ఉన్నటువంటిది మట్టే. అదేవిధంగా భగవంతుడు కూడా ఒక్కడే అయినప్పటికి కూడా నామరూప భేదముల చేత మనకి ఇదంతా ప్రపంచం అంతా కనిపిస్తూ ఉంటుంది. ఈ కనిపిస్తున్నటువంటి ప్రపంచానికి మట్టి వలె ఆధారభూతుడు ఎవరంటే పరమాత్మ. ఆయన మాత్రం ఒక్కడే సత్యస్వరూపుడు. అటువంటి సత్యస్వరూపమైనటువంటి పరమాత్మను పొందిన రోజే అదే రుద్రం వేదంలో చెప్పబడింది. అంటే యజుర్వేదములో చెప్పబడింది. వేదములో 4 అయితే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ముందు చెప్పిన ప్రకారంగా ఒకే వేదము నామరూప భేదముల చేత 4గా మనం అనుకుంటూ ఉన్నాం. ఋగ్వేదమని, యజుర్వేదమని, సామవేదమని, అథర్వణ వేదమని. పేర్లు వేరువేరే ఉన్నాయి. కానీ 4 కూడా ఉన్నటువంటివి ఏంటి అంటే మంత్ర సంహిత, మంత్రస్వరూపమే. అటువంటి మంత్రములను ఇచ్చినటువంటిది మన వేదం. ఋగ్వేదం బృహద్గ్రంథంగా మొదటి నామంతో విరాజిల్లుతూ ఉండగా, యజుర్వేదం మనకు నియమములను, కర్మ ఏ విధంగా చేసుకోవాలనే విషయాలన్నింటినీ కూడా యజుర్వేదం చెప్తూ ఉండగా, మరి భగవంతుణ్ణి ఆ భావావేశం వచ్చేటప్పుడు, భగవంతుని ఏ విధంగా చూసేటప్పుడు, ఆయన ఏ విధంగా భావించాలి అన్నటువంటి భావాలు వచ్చేటప్పుడు సామవేదం ప్రారంభమవుతుంది. ఈ 3 యొక్క సమ్మేళనమే అథర్వణ వేదం. కాబట్టి ఈ వేదం చెప్పిన రీతిగా మనం యజుర్వేదములో రుద్రాన్ని అధ్యయనం చేయడానికి ముందుకు వెళుతూ ఉన్నాం. ఈ రుద్రాధ్యాయములో ఈ శతరుద్రీయం అన్నటువంటిది ఇది మహారుద్రోపనిషత్ అంటాం. దీన్నే నమ్మకమని కూడా అంటాము. ఇటువంటి రుద్రాన్ని అధ్యయనం చేసి శ్రవణము, మననము, నిధిధ్యాసనము చేసి ఇదే మంత్రాలతో మరల మనం అభిషేకం చెయ్యొచ్చు, యజ్ఞం చెయ్యొచ్చు. ఆ విధంగా చేసినట్లయితే పవిత్రమవుతాము. దేంతో పవిత్రమవుతాము, పవిత్రమైన తర్వాత భగవంతుని ఏ విధంగా దర్శిస్తాము అన్నటువంటి ప్రశ్న ఉదయించేటప్పుడు శతరుద్రేయేన అంటుంది. రుద్రాన్ని మీరు జపం చేసినట్లయితే, రుద్రాన్ని మీరు శ్రవణం చేసినట్లయితే పవిత్రులవుతారు.